రాబోతున్న దసరా రేస్ రిజల్ట్ రాకుండానే జూనియర్ జై లవకుశ మహేష్ స్పైడర్పై అన్ని విధాలా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి దక్షిణ భారత సినిమా రంగంలో టాప్ డైరెక్టర్గా పేరుగాంచిన మురుగదాస్ ప్రిన్స్ మహేష్ బాబుతో తీస్తున్న సినిమా కాబట్టి స్పైడర్కు ఊహించని స్థాయిలో బిజినెస్ జరుగుతుందని ఈ సినిమా నిర్మాతలు ఆశించారని టాక్. అయితే వీరి అంచనాలకు భిన్నంగా స్పైడర్ కంటే ఈ దసరా రేసుకు రాబోతున్న జై లవకుశకు ఊహించిన స్థాయి కన్నా ఎక్కువ స్థాయిలో బిజినెస్ జరుగుతోందని టాలీవుడ్ బిజినెస్ వర్గాలు అంటున్నాయి. దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్తో తీసిన స్పైడర్కు కనీసం 150 కోట్ల బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది అని ఆశించారు. కానీ బిజినెస్ ఆ రేంజ్లో స్పైడర్కు జరగడం లేదని టాక్. దీనికి కారణం స్పైడర్ టీజర్ కన్నా జై లవకుశ టీజర్కు స్పందన విపరీతంగా రావడమే కాకుండా మాస్ ప్రేక్షకులకు స్పైడర్ కన్నా జై లవకుశ బాగా కనెక్ట్ అవుతుందని బయ్యర్లు భావిస్తున్నట్లు టాక్. దీనికి తోడు స్పైడర్కు సంబంధించిన రెండవ టీజర్ విడుదల చేయడంలో జరుగుతున్న ఆలస్యం కూడా స్పైడర్ బిజినెస్పై నెగిటివ్ ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు జనతా గ్యారేజ్ సూపర్ హిట్ తర్వాత జై లవకుశ విడుదలవుతూ ఉంటే బ్రహ్మోత్సవం ఫెయిల్యూర్ తర్వాత స్పైడర్ విడుదలవుతున్న నేపథ్యంలో స్పైడర్కు నెగిటివ్ సెంటిమెంట్లు కూడా వెంటాడుతున్నాయి. ఇది చాలదన్నట్లుగా సంక్రాంతికి మించిన స్థాయిలో కేవలం దసరా పండుగను నమ్ముకొని జూనియర్ మహేష్, బాలకృష్ణల సినిమాలు ఒకేసారి విడుదల అవుతున్న నేపథ్యం కూడా స్పైడర్కు శాపంగా మారింది అని అంటున్నారు. ఏమైనా స్పైడర్ విజయవంతం కాకపోతే ఇమేజ్ పరంగా మహేష్ జూనియర్ కన్నా బాగా వెనుకపడే ఆస్కారం ఉంది అని అంటున్నారు విశ్లేషకులు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ అగైన్.